ఓం శాంతి 26/4/1977 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. స్వతంత్రత బ్రాహ్మణుల జన్మసిద్ధ అధికారం. సదా స్వతంత్రంగా ఉండేటటువంటి సర్వప్రాప్తులకు అధికారిగా ప్రకృతి మరియు మాయను ఆధీనం చేసుకుని యుక్తి చెబుతూ అవ్యక్త బాప్దాద మాట్లాడుతూ ఉన్నారు. మాటలకు అతీతంగా వెళ్ళే స్థితి ప్రియం అనిపిస్తుందా, లేక మాటలలోకి వచ్చే స్థితి మాట్లాడడం ప్రియం అనిపిస్తుందా? మాస్టర్ సర్వశక్తి వాని యొక్క శ్రేష్ఠ స్థితిలో స్థితులై ఉన్నారా? మాటలకు అతీతమైన స్థితిలో స్థితులు కాగలుగుతూ ఉన్నారా? సర్వశక్తివంతుని ప్రతి ఆజ్ఞను ప్రత్యక్షంలోకి తీసుకువచ్చే ధైర్యం, అభ్యాసం ఉందా? వ్యర్థ సంకల్పాలను ఒక్క సెకండ్లో సమాప్తం చేయండి అని బాప్దాదా ఆజ్ఞాపిస్తే చేయగలరా? మాస్టర్ శక్తి సాగరులై విశ్వానికి శక్తిని మహాదానం చెయ్యండి అంటే బాబా ఒక్క సెకండ్లో ఆ స్థితిలో స్థితులై దాతగా కార్యం చేయగలరా? ఆజ్ఞ లభించగానే మాస్టర్ సర్వశక్తివంతులై విశ్వానికి శక్తుల యొక్క దానాన్ని ఇవ్వగలరా? ఇలా ఎవరు రెడీయేనా? ఈ స్థితికి రావటానికి ముందు మీకు మీరు ముందుగా అభ్యాసం చేసుకోవాలి. ఏ ఆవిష్కరణ అయినా విశ్వం ముందు పెట్టే ముందు స్వయంలో ప్రయోగం చేస్తారు కదా సైంటిస్టులు. అలా మీరు కూడా ముందస్తు అభ్యాసం చేస్తున్నారా? ఈ కార్యంలో లేదా అభ్యాసంలో ఎవరు సఫలురు కాగలరు? ఎవరైతే ప్రతి విషయంలో స్వతంత్రంగా ఉంటారో, ఏ రకమైన పరతంత్రత ఉండదో వారే కాగలరు. బాప్దాదా కూడా స్వతంత్రంగా ఏ శిక్షణ ఇస్తూ ఉన్నారు. ఈనాటి వాతావరణాన్ని అనుసరించి అందరూ స్వతంత్రతను కోరుకుంటూ ఉన్నారు. అన్నింటికంటే మొదటి స్వతంత్రత పాత దేహ సంబంధాలతో. ఈ ఒక్క స్వతంత్రత ద్వారా అన్ని స్వతంత్రాలు స్వతహాగానే వచ్చేస్తాయి. దేహం యొక్క పరతంత్రత అనేక పరతంత్రాలలో వద్దనుకున్నా కానీ ఎలా బంధిస్తుంది అంటే ఆత్మ అని ఎగిరే పక్షిని పంజరంలోని పక్షిగా చేసేస్తుంది. స్వయాన్ని చూసుకోండి, స్వతంత్ర పక్షుల లేక పంజరంలోని పక్షిగా ఉన్నారా? పాత దేహము, పాత స్వభావ సంస్కారాలు లేదా ప్రకృతి యొక్క అనేక రకాల ఆకర్షణలకు అనగా వికారాలకు వశమయ్యే పరతంత్ర ఆత్మలు కాదు కదా. పరతంత్రత సదా క్రిందకు తీసుకువచ్చేస్తుంది అంటే దిగిపోయే కళలలోకి తీసుకువస్తుంది. వీరెప్పుడు కూడా అతీంద్రియ సుఖం యొక్క ఊయలలో ఊగే అనుభూతిని చేసుకొనివ్వదు. ఏదో ఒక బంధనంలో బంధించబడిన అలజడి ఆత్మగా అనుభవం చేసుకుంటారు. లక్ష్యం లేకుండా, ఏ రసము లేకుండా నీరస స్థితిని అనుభవం చేసుకుంటారు. ఏ ఒడ్డు లేదా ఏ తోడు స్పష్టంగా కనిపించదు. వేడి అనుభవం అవ్వదు, సంతోషము అనుభవం అవ్వదు. సుడిగుండంలో చిక్కుకొని ఉంటారు. ఏదో పొందాలి, అనుభవం చేసుకోవాలి, ఇలా కావాలి కావాలి అంటూ స్వయాన్ని గమ్యానికి సదా దూరంగా అనుభవం చేసుకుంటూ ఉంటారు. ఇదే పంజరంలోని పక్షి యొక్క స్థితి. అక్కడ కరెంటు మాటి మాటికి పోతుంది. అప్పుడు బాబా అన్నారు, ఇప్పుడు కూడా చూడండి, ప్రకృతి యొక్క బంధనం నుండి ముక్తి అయిన ఆత్మ సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు మీ యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోండి. ఏ విధంగా అయితే బాబా సదా స్వతంత్రుడో అదేవిధంగా బాబా సమానంగా అవ్వండి. బాప్దాద ఇప్పుడు కూడా పరతంత్రంగా ఉన్న పిల్లలను చూసి దేహ అభిమానంతో ఏమనుకుంటారు? పేరేమో మాస్టర్ సర్వశక్తివంతులు, కానీ పని పంజరంలోని పక్షిగా అవ్వడమా? ఎవరైతే తమను తాము స్వతంత్రంగా చేసుకోలేరో, తమ బలహీనతలలో తామే పడిపోతూ ఉంటారో, అటువంటి వారు విశ్వ పరివర్తకులుగా ఏ విధంగా అవుతారు? కనుక మీ బంధనాల యొక్క జాబితాని ఎదురుగా ఉంచుకోండి.
ఏ ఏ బంధనాలలో ఇరుక్కున్నాము అని స్థూలంగా మరియు సూక్ష్మంగా అన్నింటినీ బాగా పరిశీలించుకోండి. ఇప్పటికి కూడా ఏదైనా బంధనం మిగిలి ఉంటే ఇక ఎప్పటికీ బంధన ముక్తులు కాలేరు. 1977లో చెప్పారు ఈ మాట. ఇప్పుడు 2025. ఇప్పుడు లేకుంటే మరెప్పుడూ లేదు. సదా ఇదే పాఠాన్ని పక్కా చేసుకోండి. అర్థమైందా? స్వతంత్రత బ్రాహ్మణ జన్మ యొక్క అధికారం కనుక మీ జన్మసిద్ధ అధికారాన్ని మీరు పొందాలి. మంచిది. బాబా సమానంగా సదా స్వతంత్రాత్మలకు, సర్వప్రాప్తులకు అధికారులకు, ప్రకృతి మరియు మాయను ఆధీనం చేసుకునే వారికి, సదా అతీంద్రియ సుఖం యొక్క ఊయలలో ఊగే మాస్టర్ సుఖ సాగర్ పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.